ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చూసారు కదా మీరు thumbnail. సో మేమైతే రీసెంట్గా తిరుపతి వెళ్ళామన్నమాట. సో తిరుపతిలో దర్శనం ఎలా జరిగింది ఏంటి ఏమనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అంత ఈజీగా ఉండదండి అసలు. సో జనాలు ఎంత ఫుల్ అయి ఉంటారంటే, అదిగాక ఈ టైం సమ్మర్ టైము. సో చాలా మంది పీపుల్స్ వచ్చారనమాట అసలు. సో దట్ మేము ఏం చేసామంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ది బుక్ చేసుకొని వెళ్ళాము. అది 3 months ముందే మనం బుక్ చేసుకోవాలన్నమాట. 3 months ముందు మనం బుక్ చేసుకుంటే మనకు ఈ టైంలో అవైలబుల్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మేము అనుకో ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నాం, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో మాకు మేలో తిరుపతి దర్శనం జరిగింది. అసలు ఫుల్ రష్ ఉండింది అసలు చాలా రష్ ఉండింది. ఇంకా ఫ్రీ దర్శనం వాళ్ళైతే ఇంకా ఎన్ని గంటలు వెయిట్ చేసి ఉంటారో నాకైతే తెలియదు. మేమైతే సుమారుగా 3 to 4 hours వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి మీరు, గజమహారాజుల్ని సాయంత్రం పూట ఈ టైంలో ఇలా బయటికి తీసి ఏదైనా స్వామివారిది పూజ ఉందంటే ముందు గజమహారాజుల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మీరు కూడా ఇక్కడ చూడండి. నిజంగా స్వామివారి కృప ఉంటే అసలు ఎంత అదృష్టం కదా అండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఎండాకాలంలో ఎండలు ఎంత మండిపోతున్నాయండి అసలు. సో అక్కడ అసలే ముందే తిరుమల గల చాలా వేడిగా ఉంటుంది అనుకున్నాము. బట్ నిజంగా స్వామివారి కృప అయితే ఆ రోజు అక్కడ చాలా ఉందండి. ఫుల్ వర్షము, క్లైమేట్ అయితే అసలు చాలా కూల్గా ఉంది. నాకైతే అబ్బా ఎంత ఆహ్లాదకరంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఇంకోసారి అసలు నేను తిరుమలను వదిలిపెట్టి రాకూడదు అన్నంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా అక్కడ క్లైమేట్ కానీ. సో అక్కడ స్వామివారి సన్నిధిలో మనకి అంతేకాకుండా ఇక్కడ మనము వారం రోజులు సేవ చేసే అదృష్టం కూడా భాగ్యం కూడా ఉంటుందండి. సో దానికి కావాల్సిన టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు అంటే ఇది కూడా 3 months ముందే మనం బుక్ చేసుకోవాలి. సో మీరు అంటే వీళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. సో టికెట్స్, స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇప్పుడు వదులుతున్నాము, నెక్స్ట్ సేవ చేసుకోవడానికి కావాల్సిన టికెట్స్, శ్రీవారి టికెట్లు ఇప్పుడు వదులుతున్నాం అని చెప్పేసి వాళ్ళు న్యూస్ అనౌన్స్ చేస్తారనమాట. సో మనం ఆ టైంలో టికెట్స్ అనేది పర్చేస్ చేసి మనకు 7 రోజులు ఇక్కడ మనకు సేవ చేసుకునే అదృష్ట భాగ్యము దక్కుతుందనమాట. అండ్ ఇది వచ్చేసి కళావేదిక లాగా ఒక సెటప్ అనేది చేయడం అనేది జరిగిందండి. సో మీరు కూడా చూడండి ఇక్కడ. ఇక్కడ అఖండ హరినామ సంకీర్తనం జరుగుతుందండి. అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదండి. 24 hours 365 days కంటిన్యూగా అఖండ హరినామ సంకీర్తన అనేది జరుగుతూనే ఉంటుందండి ఇక్కడ. సో దానికి ఎదురుగా ఇక్కడ కొన్ని స్టాల్స్ అనేవి ఏర్పాటు చేశారు, బొమ్మలు కానీ ఎట్లనా కానీ. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువలోనే ఉంటాయి, బట్ మనకు అనుగుణంగా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనము రూమ్స్ బుక్ చేసుకోకుండా ఉంటారు కదా అండి. సో వాళ్ళ కోసం ఇక్కడ కొంచెం సత్రం లాగా పెట్టారనమాట. పైన పరదాలు ఎందుకు కట్టారు అంటే సమ్మర్ కదా అండి, ఎండ వేడిమికి ప్రజలు తట్టుకోలేరు కదా. సో అందుకని వాళ్ళకి కొంచెం అట్లా చల్లదనాన్ని ఇవ్వడానికి పైన పరదాలు అనేది కట్టడం అనేది జరిగింది. ఇదైతే నేను నైట్ టైం తీసిన వ్యూ అనమాట. సో మీరు కూడా చూడండి ఎంత అద్భుతకరంగా, ఎంత రమ్య మనోహరంగా అసలు తిరుమల ఉందనేది. సో మీరు కూడా ఈ వీడియోలో చూడండి. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎండాకాలంలో పరదాలు కట్టడం అనేది మంచిగా ఆలోచన చేసిన విధానం అనేది చెప్పవచ్చు వీళ్ళు. ఇక్కడ మనకైతే ఏ హెల్ప్ కావాలన్నా కూడాను పోలీసులు అయితే అందుబాటులో ఉంటారండి. ఎందుకంటే సో స్పెషల్ ఎంట్రీ దర్శనానికి సో ఒక చోట ఉండి 3 చోట్ల పెడతారనమాట. సో ఎక్కడో మనకు కన్ఫామ్గా ఐడియా ఉండదు కాబట్టి సో మనం వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఫ్రీ బస్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. సో సర్వదర్శనానికి వెళ్ళాలనుకున్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా, సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, తిరుమల ప్లేస్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సో ఫ్రీ బస్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ నైట్ టైము సో అద్భుతమైన ఈ లైట్ల మధ్య తిరుమల తిరుపతి దేవస్థానము ఎంత అద్భుతంగా ఉంది చూడండి. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇదే ఇంత అద్భుతంగా ఉంటే ఇక్కడ లోపల స్వామివారిని మనం దర్శించుకోవడానికి 2 కళ్ళు అస్సలు సరిపోనండి, అంత అద్భుతకరంగా స్వామివారు ఉంటారు.
నేను మీకు ఫస్ట్లో చూపించా కదా, అది నేను ఈవినింగ్ పూట తీసింది, అంటే సాయంత్రం 5 ఆ టైంలో తీసింది. సో ఇప్పుడు తీసింది నైట్ టైం అనమాట. చూడండి మీరు, అసలు ఎంత అద్భుతకరంగా ఎంత మనోహరంగా ఉందో కదా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అసలు. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత నెక్స్ట్ మనమైతే అన్నప్రసాద కేంద్రానికి వచ్చేసామండి. ఇదిగో చూడండి అన్నప్రసాద కేంద్రము. సో ఇక్కడైతే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే 8:30 నుంచి 10 వరకు ఉంటుంది. మళ్ళీ లంచ్ అయితే 10:30 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. డిన్నర్ అయితే ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది అనమాట. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడ తిన్నారనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడ ప్రసాదం దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలండి మనకు, అంత ఆషామాషి కాదు. అదే కాకుండా స్వామివారి దర్శన భాగ్యం కూడా మనకి కలగాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఈ అన్నప్రసాద కేంద్రానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నిత్యం కొన్ని వేల మందికి కాదులే, లక్షల మందికి అన్నదానం జరుగుతుందండి అసలు ఇక్కడ. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఎంత సహాయం మీరు ఇవ్వగలిగితే అంత సహాయం అన్నదానానికి అక్కడ డొనేట్ చేయండి. ఇలాంటివి 4 డైనింగ్ హాల్ ఉంటాయండి అక్కడ. సో మనం లెక్కేసుకోవచ్చు, ఒక్కసారికి 2000-3000 మెంబర్స్ తిని వెళ్ళొచ్చు. ఇదైతే మేము చెప్పాం కదండి 300 టికెట్స్ తీసుకొని వెళ్ళాము అని. సో అక్కడ మాకు ఇచ్చిన రూమ్ ముందర ఉన్న బాల్కనీ లాగా చిన్న ఇదంతా గార్డెన్ లాగా ఏర్పాటు చేశారనమాట. సో మీరు కూడా చూడండి. సో ప్రతి చోట తిరుమల ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణము. సో చుట్టూ కొండలు, ప్లస్ అక్కడ కూడా ఎలా ఉంటుందంటే చెట్లు అనేవి చాలా పెంచారండి. అసలు ఆ చెట్లు పెంచడం వలన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు అరేని చాలా ప్రశాంతంగా ఉంది అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి అసలు. సో కొంతమంది సత్రాల్లో ఫుల్ అయిన వాళ్ళు కూడాను సో ఇక్కడికి వచ్చి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. స్వామివారి నుంచి మనకు పిలుపు రావాలే కానీ ఇక్కడ స్టేయింగ్ చేయడానికి ఏ కొరత ఉండదండి. సో అన్ని ఫెసిలిటీస్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. టాయిలెట్స్ అయితేనేమి ఏవైతేనేమి సో మొత్తం ప్రతిదీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో నీకు అక్కడ రూమ్ దొరకలేదనుకో, ఇక్కడ కొన్ని సత్రాలు ఉంటాయి. సో మనం అక్కడనే వచ్చి స్టే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అంతా చూడండి మొత్తం గార్డెనింగ్ లాగా ఎంత బాగా చేశారో కదా, అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు ఇలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు. మీరు కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే మనకి కావాల్సిన ఆట వస్తువులు ఇంకా ఏమేమో ఉంటాయి కదా. సో మనకి కావాల్సిన దేవుని
పటాలు కానీ ఏంటివన్నా కానీ మనం తీసుకోవాలనుకుంటున్నప్పుడు సో ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఉంటుంది. మరి నెక్స్ట్ బయట అక్కడ వాళ్ళు పెట్టి అమ్ముతుంటారు. రేట్స్ అయితే చాలా హై ప్రైజెస్లోనే చెప్తారండి. సో మనం బల్క్లో తీసుకుంటే మాత్రం తగ్గిస్తారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ ఏమైనా షాపింగ్ చేశారేమో కింద కామెంట్ చేయండి. ఇక్కడ ప్రతిదీ అవైలబుల్లో ఉంటుందండి. ఏది చిన్నది ఇక్కడ ఉండదు అనేక ఏమీ లేదనమాట. సో ప్రతి ఐటము ప్రతి వస్తువు ఆడుకోవడానికి అయితేనేమి, పూజా సామాగ్రి అయితేనేమి, బట్టలు అయితేనేమి, సో గాజులు అయితేనేమి, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటుంది అనమాట. కానీ ప్రైజెస్ మనం కొంచెం చూసుకొని ఖర్చు పెట్టాలి. ఆల్మోస్ట్ మనం దేవస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రైజెస్ అనేవి కొంచెం వాళ్ళు హై రేట్స్లోనే చెప్తారు. బట్ మనం కొంచెం అడిగి మనకు కావాల్సిన ప్రైజెస్లో మనం తీసుకోవచ్చు. అది వాళ్ళకు గిట్టుబాటు అవుతేనే వాళ్ళు ఇస్తారు, లేదంటే అస్సలు ఇవ్వరు. ఇంకా కొంతమంది ఎలా చేస్తారంటే ముందే ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి పెట్టేసి ఉంటారు. సో అక్కడ బార్గెనింగ్ అనేది అస్సలు ఉండదు అన్నమాట. ఇది అండి తిరుమల గురించి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళింటే కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.